మా బావ రిజల్ట్ అనౌన్స్ అయింది కదా నెక్స్ట్ వీకే. హలో అంకిత. బావా నీ రిజల్ట్ డేట్ అనౌన్స్ అయింది, చూసుకున్నావా? లేదు అంకిత, ఇంకా నేను చూసుకోలే. అయ్యో బావా ఇంకా చూసుకోలేదా? నెక్స్ట్ వీకే నీ రిజల్ట్ అనౌన్స్ అయ్యేది. ఒకసారి నేను లింక్ పంపిస్తా చూడు నువ్వు. సరే అంకిత, పంపి, నేను చూస్తా. బావా నువ్వేం బాధపడకు, నీకు పక్కా జాబ్ వస్తుంది. వచ్చినా రాకున్నా మనం పెళ్లి చేసుకుందాం. ఏమో అంకిత, నాకు ఇప్పుడైతే పెళ్లి మీద ఆలోచన లేదు. నువ్వు ఊకే పెళ్లి అని చెప్పేసి అనకు. ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత అంత మంచిగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వేం టెన్షన్ పడకు బావా, జాబ్ వచ్చినా రాకపోయినా మనకు పొలాలు లేవా? ఈ పొలాలు చూసుకుంటే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకో, ఇద్దరం హ్యాపీగా ఉంటాం. నువ్వు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు చెప్పు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కలిసి మాట్లాడాలా? దేని గురించి బావా? మన పెళ్లి గురించేనా? నువ్వు కలిసినప్పుడు నేను చెప్తలే. నీకు కొంచెం అయినా కాల్ చేస్తా మళ్ళీ. మర్దలా బిడ్డ ఫోన్ చేసింది ఏందట? రిజల్ట్ కోసం అని చెప్పేసి న్యూస్ అయితే చూసిందట, దాని గురించి పంపిస్తా అని చెప్పి ఫోన్ చేసింది. కానీ అది నా మీద ఘోరంగా ఓప్స్ పెంచుకుంటుంది అమ్మ. దానికి చెప్పావు దీనికి చెప్పావు నడవ నలిగిపోతావారా మరి నువ్వు? అదే అమ్మ, వీళ్ళిద్దరి మధ్యలో నాకు పిచ్చి లేస్తుంది. సంధ్య గురించి అంకిత చెప్దామంటేనేమో ఇక్కడ ఇది బాధపడుతుంది, అంకిత గురించి సంధ్య చెప్తామంటేనేమో అక్కడ అది బాధపడుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదే. బిడ్డ మామ గురించి ఇస్తాం ఆలోచించరా? అది బిడ్డ చిన్నప్పటి సంది మనల్ని ఎంతో మంచిగా చూసుకున్నాడు, మరి మరదలనే చేసుకోరా అది బిడ్డ. మరి దేవుడా మా బావకు మంచిగా జాబ్ వచ్చి మేము పెళ్లి చేసుకుంటే నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే దేవుడా.